పనిలో నిజాయితీ ఉంటే, చేసే పనిలో శ్రద్ధ ఉంటే, చెయ్యాలనుకున్న పనిలో భవిష్యత్తు ఉంటే, జనం కోసం, రాష్ట్రం కోసం, రేపటి తరం కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తుంటే ఫలితాలు వాటికవే వస్తాయి. గుర్తింపు వెతుక్కుంటూ వస్తుంది. ఇలాంటి అరుదైన గుర్తింపును ఇప్పుడు ఏపీ సీఎం జగన్ సాధించారు. రూపాయి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు గడప గడపకు తీసుకొచ్చి ఇవ్వటంలో ప్రపంచానికి ఆదర్శంగా, మార్గనిర్దేశకంగా నిలిచిన సీఎం జగన్ పరిపాలనను ఇప్పుడు దేశం మొత్తం గుర్తించింది. అందుకే స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ 2023 అవార్డుతో ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని 3వ స్థానంలో నిలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏపీ నంబర్ 1 అయితే సుపరిపాలనలో, సంక్షేమం అమలులో దేశంలోనే 3వ స్థానంలో ఉన్నారు సీఎం జగన్. ఇది ఒక్క రాత్రితో వచ్చింది కాదు. చంద్రబాబు పాలనలో ధ్వంసమైన వ్యవస్థలను చక్కదిద్దుతూ, లోపాలను సరిచేస్తూ, కుట్రలు కుతంత్రాలను ఛేదించుకుంటూ ముందుకు సాగిన సీఎం జగన్ పరిపాలనకు ఇదో అద్భుతమైన గుర్తింపు అనటంలో సందేహం లేదు. ఊరూరా గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, ఇంటి దగ్గరికే రేషన్, పెన్షన్ ఇలాంటి అద్భుత విధానాలతో సీఎం జగన్ ప్రతి ఇంటికి బంధువయ్యారు. గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కింది. పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ 2023లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. అంతకు ముందు ఏడాది 4వ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు 3వ స్థానానికి ఎదిగింది. మెరుగైన ఫలితాలతో ప్రతి ఏటా తన ర్యాంకును పెంచుకుంటూ నంబర్ 1 స్థానంలోకి వెళ్తుంది. ప్రజా సంక్షేమం కోసం సీఎం జగన్ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగానే జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రధానంగా గ్రామీణ పాలనలో సీఎం జగన్ ముందు చూపుతో తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయి. పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లటం వంటి అంశాలతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిలో విజయవంతమైన ఫలితాలను సాధించింది. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో మరే రాష్ట్రం కూడా తొలి 5 స్థానాల్లో నిలవలేదు. మొదటి స్థానంలో ఒడిశా, 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో ఏపీ, 4వ స్థానంలో మహారాష్ట్ర, 5వ స్థానంలో గుజరాత్ నిలిచాయి. జగన్ పాలనలో దేశంలోని స్టార్ స్టేట్స్లో ఏపీ చోటు దక్కించుకోవటం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇదే మొదటిసారి కావటం విశేషం. ఏపీలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలితంగా స్టార్ స్టేట్ గుర్తింపు దక్కింది అనటంలో ఎటువంటి సందేహం లేదు.